హలో. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన సర్వాధికారి అయిన మన దేవుని నామాన్ని స్తోత్రం చెల్లించి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం. రండి. రాజులు రెండవ గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతాను. 2-3 వచనాలు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థహృదయుడినై నీ సన్నిధిలో సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించాను. ఈయన నేను ఎలా నడుచుకున్నానో అని ప్రార్థన చేశాడు. నేను యథార్థ హృదయుడును నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో అని ప్రార్థన చేశాడు. ఈరోజు మనము ఒక వ్యక్తి ప్రవర్తనకు వచ్చే ప్రతిఫలము, ప్రవర్తనకి దేవుడు ఫలమిస్తాడు. ఆ సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేద్దాం. రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి ముందుకు సాగుదాం. కీర్తన గ్రంథం 51 కీర్తన 3 వచనం నుండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఇక్కడ 2 సంగతులు మనం జ్ఞాపకం చేశాం. ఒక ఆయన ఏమన్నాడంటే, యథార్థముతో సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను. ఒక ఆయన ఏమన్నానంటే, నీ ఎదుటనే పాపము చేశాను, నీ ఎదుటనే నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరి గురించి మనం చదువుకుంటా ఉన్నాం. ఒక ఆయన ఒప్పుకున్నది పాపము, ఒక ఆయనేమో నేను నడుచుకున్న వారి నడవడులను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. వారి ప్రవర్తన గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. ఈరోజు ఈ సంగతిలో మనం జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళదాం. మన ప్రవర్తన ఎలా ఉందో. ఒక ఆయన తన ప్రవర్తన బాగులేదు, అది ఒప్పుకున్నాడు. ఒక ఆయన మంచి ప్రవర్తన గలవాడై ప్రవర్తిస్తూ దాని గురించి దేవునికి తెలియజేశాడు. ప్రభువా, యథార్థ హృదయుడున్నాయి, సత్యముతో నేను ఎటు నడుచుకుంటున్నానో అది జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అన్నాడు. ఈరోజు ప్రవర్తనకు ప్రతిఫలం ఎలా దొరికిద్ది? నీ ప్రవర్తన ఎలా ఉందో, నా ప్రవర్తన ఎలా ఉందో, మనందరినీ ప్రవర్తనను చూచే దేవుడు ప్రతిఫలం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు అంటూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ముందుకి కొనసాగుదాం. రండి, నేను ఇంకో మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. మనందరి ప్రవర్తనని చూసి ఆ ప్రవర్తనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటూ మనం జ్ఞాపకం చేస్తూ ముందుకి సాగుదాం. రండి, చదువుకుందాం. ఎలాంటి ప్రవర్తన కలిగి వారు నడుచుకున్నారో ఆ ప్రవర్తన గురించిన ఆలోచన మనం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయం 25 వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించెను. ఏం చేశారంట?
ఎవరిష్టానుసారంగా వారు వారు ప్రవర్తించారు. ఈ రోజుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారు మరి? ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు ప్రజలు? ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఉన్నారా? చాలా కష్టం, చాలా కష్టం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేవాళ్ళు లేరు. ఒక ఆయన ఏం ఒప్పుకున్నాడంటే, నేను పాపము చేశాను, నా ప్రవర్తన మంచిది కాదు అంటూ ఒప్పుకున్నాడు. ఒప్పుకునేవాళ్ళు ఉన్నారా? ఒప్పుకుంటే కనికరించబడతాడు కదా. తన ప్రవర్తన సరిగా లేదు, ఆ వ్యక్తి నా ప్రవర్తన సరిగా లేదు ప్రభు అని ఒప్పుకున్నాడు అనుకో, కనికరించబడతాడు. నేను పాపిని క్షమించు ప్రభు అంటే కనికరించబడతాడు. అందుకనే ఆ దినాలలో ఎలా ఉంది మరి? ఈ దినాలలో ఎలా ఉంది? ఈ దినాలు కూడా అలాంటి దినాలే వచ్చినాయి. ఇప్పుడు ఈ దినాలలో కూడా ఇప్పుడు లోకస్తులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అంటే అది ఒకవేళ అది లోకం గనక అలా జరుగుతుంది అని మనం అనుకోవటానికి వీలుంది. క్రైస్తవులు కూడా, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు కూడా, బాప్తిసం పొందిన వాళ్ళు కూడా, ఆరాధనకి వెళ్ళేవాళ్ళు లేదా వచ్చేవాళ్ళు కూడా వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇది ఎలా ఉంది? వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలుంది ఆ దేవుని సన్నిధిలో? లేదు. అయినా జరుగుతుంది కొన్ని చోట్ల. వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లేదు, కానీ అయినా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది అని మనం వింటూ ఉన్నప్పుడు మనం కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకని ఇలాగ జరుగుతూ ఉంది? క్రైస్తవులు అలా చేయటానికి వీల్లేదే అన్న ఆలోచన మనకు వస్తూ ఉంది. ఆ దినాలలో లేదా ఈ దినాలలో కూడా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రజలు ఉన్నారు. ఈ దినాలలో కూడా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రజలు ఉన్నారు అని మనకు ఆలోచన వస్తూ ఉంది. రండి, ఒకవేళ దేవునికి ఇష్టంగా ప్రవర్తిస్తే ఏం జరిగిద్ది? దేవునికి ఇష్టంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? రండి, ఇక్కడ మనం ఆ మాట జ్ఞాపకం చేద్దాం. సామెతల గ్రంథం 16 అధ్యాయం. సామెతల గ్రంథం 16 అధ్యాయం 7 వచనం. సామెతల గ్రంథం 16 అధ్యాయం 7 వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు, దేవునికి నచ్చితే, నీ ప్రవర్తన నచ్చితే, నా ప్రవర్తన నచ్చితే, మనందరి ప్రవర్తన దేవునికి నచ్చితే, దేవునికి ఇష్టముగా ఉంటే, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే ప్రతిఫలం ఇస్తాడు కదా, మేలు చేస్తాడు కదా. ఆశీర్వదింపడాలని ఆశ లేదా? దీవింపబడాలని కోరిక లేదా? బాగుపడాలని ఆశ లేదా? బాగుండాలని ఆశ ఉందగా. ప్రీతికరముగా ఉంటే, ఆయన ఇష్టపడితే దేవుని ఇష్టముగా జీవించాలి అన్న ఆలోచన మనిషికి కలగాలి, ఆశ కలగాలి. దేవుని ఇష్టాన్ని నేను ఎలా నెరవేర్చాలి? యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు రాలేదు, కానీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి భూలోకానికి దిగి వచ్చి తిని. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు. మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే ప్రతిఫలం పొందుతాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు ఆశ ఉంటే తగిన బహుమానం పొందుతాం. మన ప్రవర్తనకు తగిన అది ఇవ్వాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన వైపే చూస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటున్నారు మన వైపు చూస్తున్నాడా ఆయన, నిజంగానే చూస్తున్నాడా అనుకుంటున్నారు. ఆయన ఏమని 51వ కీర్తనలో అన్నాడంటే, నీ ఎదుటనే పాపము చేసి తిని. ఎక్కడ? నీ ఎదుటనే
అంటే ఆయన ఏమి నమ్మి ప్రార్థన చేశాడో మీకు అర్థం కావాలని నేను ఇలా జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనటానికి వీల్లేదు. ఆయన అనంతుడు, అంటే అన్ని చోట్ల ఉండేవాడు. ఇక్కడ లేడు అనటానికి వీలు లేదు. అది తెలిసినప్పుడు ఆయన ఏమని ఒప్పుకున్నాడంటే, నీ ఎదుటనే నువ్వు లేవనుకొని నేను ఈ పొరపాటు పడ్డాను, నీవున్నావు, నీవు ఉండగానే నేను పాపం చేశాను, నేను దోషినయ్యాను, నా దోషం నీ ఎదుటనే జరిగింది, నా దోషము నీ ఎదుటనే జరిగింది. నువ్వు చూస్తూ ఉండగానే ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు చూసి ప్రతిఫలం ఇస్తాడు, చూచి ప్రతిఫలం ఇస్తాడు. చూడలేదనుకున్నాడు, అందుకని అన్నాడు నీ ఎదుటనే. నీవు మంచి ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటే ఆయన నీ ఎదుటనే ఉన్నాడు, చెడు ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటే కూడా నీ ఎదుటనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. చెడుకి వచ్చే ప్రతిఫలం ఉంది, మంచికి వచ్చే ప్రతిఫలం కూడా ఉంది. చెడును ఆశ్రయించు వారికి వచ్చే ప్రతిఫలం వేరే ఉంది, మంచిని ఆశ్రయించు వారికి వచ్చే ప్రతిఫలం వేరే ఉంది. మంచిని ఆశ్రయించు వారికి బహుమానము, చెడును ఆశ్రయించు వారికి శిక్ష. చెడును ఆశ్రయించే వారికి శిక్ష. శిక్ష నుండి తప్పించుకోవటానికి పాపక్షమాపణ అన్నాడు. నా దోషములన్నీ ఎదుటి నేను ఒప్పుకోవాలనుకుంటేనే ఒప్పుకో ప్రభువా, నా ప్రవర్తన మంచిది కాదు నాయన, ఇంతవరకు నేను సరిగ్గా ప్రవర్తించలేకపోయాను, నేను ఇంతవరకు మంచిగా ప్రవర్తించలేకపోయాను, నా ప్రవర్తన సరిగా లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తే నీ ప్రవర్తన నువ్వు సరి చేసుకునే ఒకవేళ అవకాశం ఉంటే క్షమించబడితే బహుమానం దొరికింది. క్షమించబడితే ఎవరికైనా సరే వారి ప్రవర్తన సరిగ్గా లేకపోతే, ప్రభువా నా ప్రవర్తన సరిగ్గా లేదు ప్రభువా, నా ప్రవర్తన నీకు ఇష్టంగా లేదు నాయనా, నా ప్రవర్తన నీకు ప్రీతికరంగా లేదు ప్రభువా, నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉంటే అన్నాడు నీ శత్రువును సైతం మిత్రునిగా చేస్తాడు. విరోధులు సైతం మారిపోతారు. ఒకవేళ విరోధులుగా ఉండవచ్చు, విరోధి మీద నీ మనసు విరోధంగా ఉండదు. నా విరోధి ఉన్నాడు అనుకోండి, ఆ విరోధి మీద నా మనసు విరోధంగా లేదు. ఆ వ్యక్తికి విరోధంగా ఉంది కానీ నాకు విరోధంగా లేదు. ప్రేమించే మనసు నాకుంది, ద్వేషించే మనసు నాకు లేకుండా చేస్తాడు దేవుడు. అప్పుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నిన్ను అంగీకరిస్తాడు, నీ ప్రవర్తన అంగీకరిస్తాడు, నీ ప్రవర్తనకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక మంచి నడవాలని ఆశ ఉంది కదా మనకి. ఏమ్మా, దేవుని సన్నిధిలో ఒక మంచి నడవడి నడుస్తూ ఈ జీవితాన్ని ముగింపు వరకు ఒక మంచి నడవడి నడుచుకుంటూ వెళ్ళాలి అని ఉంది. ఆ కోరిక ఉంది మనలో. దేవుడు బడా మంచి దాసుడా అంటే బాగుండేనుంది, బడా మంచి దాసురాలా అంటాడనే ఆశ ఉంది. అలా అంటే బాగుండు అనుకుంటా, అలా అంటే బాగుంటుంది. మనకు చాలా సంతోషం ఆ మాట మనం వెళ్ళిన రోజు, ఆయన ఎదుట నిలిచిన రోజు, బడా మంచి దాసురాలా, బడా మంచి దాసుడా అంటే చాలు మనకి. అదే గొప్ప బహుమానం. అది దొరకాలి అని ఆశపడతా ఉన్నాం. ఆ సందర్భంలో మనం ఉండాలి అని ఆశపడతా ఉన్నాం. అందుకని ఈ మాటలు ఇప్పుడు చదువుకుంటా ఉన్నాం. రండి ఇంకో మాట చదువుకుందాం. రెండో పాయింట్కి వెళ్దాం. రండి రెండో పాయింట్కి వెళ్దాం. కీర్తన గ్రంథం 134 కీర్తన, 134 కీర్తన, 143 కీర్తన, 143 కీర్తన 10 వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పించుము. ఏం చేయాలంట? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించుము. నా అంతటికి నేను నీ చిత్తానుసారముగా ప్రవర్తించలేకపోతా ఉన్నాను,
ప్రార్థన చేయటమే. ఆయన ఎవరిని ప్రార్థన చేశాడు? నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు రావటం లేదు, అలా ప్రవర్తించలేకపోతా ఉన్నాను, నీ చిత్తాన్ని నెరవేర్చే ప్రవర్తన నాకు రావటం లేదు, నేనేం చేయాలి? నాకు నేర్పించు ప్రభువా, నాకు నేర్పించు ప్రభు అని ప్రార్థన చేయటమే. ప్రభువా, నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించాలని నాకు ఆశ ఉంది, నాకు కోరిక కలుగుతూ ఉంది, కానీ నడవలేకపోతా ఉన్నాను. ఆ ప్రవర్తన ఎలాగనో నాకు దొరకటం లేదు. ఏదో ఈ లోకంలో చాలా ఆశలు ఉన్నాయి, ఈ లోకంలో ఏదో ఉంది, దాన్ని బట్టి నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. ఈ మార్పు నాకు కావాలని ఆశ కలుగుతూ ఉంది ప్రభువా, ఈ మార్పు నాకు కావాలని ఆశ కలుగుతూ ఉంది. ఈ మార్పు నాకు దయచేయి. నీ చిత్తానుసారంగా ఎలాగ నడుచుకోవాలనో, నీ చిత్తము ఎరగిన వాడనై ఉన్నాను, ఈ చిత్తము ఎరగిన దానినై ఉన్నాను, అది నాకు తెలియజేసి ఆ మార్గమందు నన్ను నడిపించు, ఆ మార్గమందు నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తే దేవుడు ఆయన మార్గంలో ఎలా నడవాలనో అది నీకు నాకు మనకి నేర్పిస్తాడు. నేర్పించడం ద్వారా ఆయన చిత్తం ఏందో తెలుసుకొని ఆ మార్గమందు మనం నడుచుకుంటాం. మన ప్రవర్తన మారిపోద్ది కదా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన ప్రవర్తన మారాలి అంటే ఫస్ట్ మారు మనసు పొందాలి. ఫస్ట్ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. చాలామంది మారు మనసు దేనికి పొందారంటే బాప్తిసం పొందటానికి మారు మనసు పొందారు. బాప్తిసం వరకే మారు మనసు పొందింది, అంతకుముందు బాప్తిసం లేదు కదా. బాప్తిసం పొందాలని మారు మనసు పొందారు, అంతవరకే మారు మనసు బాప్తిసం పొందటం అయిపోయింది. కానీ మిగిలిన లోకంలో ఉన్న సంగతి లాంటివన్నిటి యందు మారు మనసు ఏం పొందారా? పొందితే లోకంలో ఉన్న ఎలా చేస్తారు? దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం కానీ చేస్తున్నారంటే ఆ విషయమే వారు మారు మనసు పొందలేదు అని అర్థం. చెడ్డ మాట్లాడేవాళ్ళు, చెడ్డగా ప్రవర్తించేవాళ్ళు, ఆ చెడ్డతనంలో జీవించేవాళ్ళు, దేవుని చిత్తానుసారముగా కాకుండా వారు సొంత చిత్తము లేదా చెడుగులో నడిచేవాళ్ళు, చెడుగులో ఉండేవాళ్ళు, చెడు ప్రవర్తనలు ప్రవర్తించేవారు, వారి సంగతి ఏంది మనకి ఆలోచన చేస్తే? అంటే ఆ విషయమై వాళ్ళు బాప్తిసం పొందలేదు, ఆ విషయమై మారు మనసు పొందలేదు. మరి ఏ విషయమై మారు మనసు పొందారంటే బాప్తిసం విషయమయ్యే మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, ఇంకా అయిపోయింది అంతవరకే. మిగిలిన దానికి మారు మనసు పొందల. పాప విషయంలో మారు మనసు పొందలేదు, చెడు విషయంలో మారు మనసు పొందలేదు, దేవుని ప్రేమ విషయంలో మారు మనసు పొందలేదు. మారు మనసు పొందితే అవన్నీ అంటే సంపూర్ణ మారు మనసు కాదనమాట, సంపూర్ణ క్రైస్తవులు కాదు అని అర్థం. సంపూర్ణ క్రైస్తవులు కాదు. అందుకనే అపోస్తుడైన పౌలు రాస్తాడు, మీరు సంపూర్ణ క్రైస్తవులుగా కావాలని అని అంటాడు. సంపూర్ణమైన క్రైస్తవులుగా కావటానికి మీరు భక్తి యందు సంపూర్ణులు కావాలి అంటాడు. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగినట్లుగా మీరు ప్రార్థన చేయండి. సంపూర్ణ భక్తి కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. లోటులన్నిటి విషయంలో ప్రార్థన చేయాలి. ప్రవర్తన మారాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యకపోవటం వల్లనే చాలామంది ప్రవర్తన ఇంకా మారటం లేదు. ప్రార్థనలో కూడా మార్పు ఉంది, ప్రార్థనలో కూడా మార్పు ఉంది. ప్రవర్తన మారే ప్రార్థన వేరే ఉంది, మారని ప్రార్థన వేరే ఉంది. దేవునికి అప్పగించుకొని చేసే ప్రార్థన వేరే ఉంది. అప్పుడు మారుతారు. రండి, నేను ఇంకొక మాటను నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాటను నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా అన్నాడంటే, నీవు దేవుని మందిరానికి వెళతా ఉన్నావు కదా అన్నాడు. దేవుని మందిరానికి వెళతా ఉన్నావు కదా, ఇప్పుడు మారాలనా లేదా? మారాలనా లేదా? నీవు దేవుని మందిరానికి వెళుతున్నావు కదా, నీవు మారాలనా లేదా అన్నాడు. ఎలా? రండి, నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము.
ఏం చేయాలంట? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన మారాలి. నీవు దేవునికి మందిరానికి వెళ్తున్నావు అంటే నీ ప్రవర్తన ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండటానికి వీల్లేదు. అంతకుముందు మనం యేసు ప్రభు నమ్మకం మునుపు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడు మన ప్రవర్తన వేరే ఉంది, అప్పుడు మన ఆలోచన వేరే ఉంది, అప్పుడు మన నడవడి వేరే ఉంది, మన గుణ లక్షణాలు వేరే ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి వెళతావు కదా, నీవు ఇప్పుడు దేవుని మందిరానికి వెళతావు కదా, నీ ప్రవర్తన అన్నాడు. నీ ప్రవర్తన అన్నాడు. నీవు దేవుని మందిరానికి వెళతావు గనక, నువ్వు క్రైస్తవుడు గనక, నీవు మారు మనసు పొందానని చెప్పుకుంటున్నావు గనక నీ ప్రవర్తన మారిందా? మారితే దానికి ప్రతిఫలం ఉంది, మారకపోతే దానికి ఏమీ లేదు. మార్చుకో, మేలు పొందుతావు. అందుకనంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా నడుచుకుంటున్నాను, నేనేం చేస్తున్నాను, నా ప్రవర్తన ఏంది, అసలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అన్న ఆలోచన ఉందా? ఏమా, నా గురించి ఏం చెప్పుకుంటున్నారు? నాలో దేవునికి నచ్చిన క్వాలిటీలు ఎన్ని ఉన్నాయి, సంఘస్థులకు నచ్చిన క్వాలిటీలు ఎన్ని ఉన్నాయి, లోకస్తులకు నచ్చిన క్వాలిటీలు ఎన్ని ఉన్నాయి? క్రైస్తవులు అంటే అంతేగా, సంఘం ఎలపల వారితో సాక్ష్యము కలిగి ఉండవలెను. సంఘం ఎలపల వారు సాక్ష్యం ఇవ్వాలి, సంఘం లోపల వారు సాక్ష్యం ఇవ్వాలి, దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి అన్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు నీ గురించిన సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యాలు చెప్తారు చాలా చోట్ల, వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పుకోవటం కంటే వాళ్ళని గురించి వేరొకళ్ళ సాక్ష్యం చెప్తే చాలా గొప్పగా ఉంటుంది. నా గురించి నేను ఏమని సాక్ష్యం చెప్పుకుంటా? చాలా మంచివాడని చెప్పుకుంటా. నా గురించి ఏరే వాళ్ళు చెప్పాలి, అప్పుడు ఉంటుంది. చాలా మంచివాడని చెప్తే అప్పుడు బాగుంటుంది. కానీ నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది? చాలామంది సాక్ష్యాలు ఇవే, నా గురించి నేను మంచివాడిని, నేను అలా చేస్తాను, ఇలాగ చేస్తాను, భలే మంచివాడిని అని చెప్తారు. భలే మంచివాడిని కాదు. ఎదుటి వాళ్ళు ఎవరైనా పలానా వాళ్ళ ప్రవర్తన బాగుంది, పలానా వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, వాళ్ళు దేవుని బిడ్డలు అని ఏరే వాళ్ళు ఎవరైనా నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తే అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు సాక్ష్యం ఇస్తే ఇంకా బాగుంటుంది కానీ అని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకని అన్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్త. రండి, ఎలాగా మన ప్రవర్తన అంటే ఎలా జాగ్రత్త? ఈ ప్రవర్తన విషయంలో దేవుడు ఏం చెప్పాడో మనం జ్ఞాపకం చేద్దాం. దేవుడు ఏమని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు? ఒకటి రెండు మాటలు నేను మీకు అర్థమయ్యేలాగా చదవటానికి ప్రయత్నం చేస్తాను. రండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. 23వ వచనం, 18వ అధ్యాయం 23వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని ఏం చేయాలంట? దుష్టత్వంలో మరణం ఉంది, దుష్టత్వంలో మరణం ఉంది, సైతాను తత్వంలో మరణం ఉంది. సైతాను తత్వం అంటే ఏంది? ఇప్పుడు అబద్ధం ఆడతాడు, అంతేనా? వాడు అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడే ప్రతి వారిలో దుష్టత్వం ఉంది. వాడు మోసం చేస్తాడు, మోసగాడు. అవుని అదముని మోసం చేశాడు, అవ్వ ఆదాం కాడ అబద్ధం ఆడాడు, వాడు అబద్ధికుడు. అబద్ధం ఆడే ప్రతి వారిలో వాడు తత్వం ఉంది, దాన్ని దుష్టత్వం అంటాడు, దాన్ని చెడుతనం అంటాడు. అందుకనే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం,
దుష్టత్వము మరణానికి తీసుకొని వెళ్తా, అంటే నరక శిక్షకు, పాతాళానికి తీసుకొని వెళ్తుంది. దాని నుండి తప్పించుకొని తమ ప్రవర్తన దిద్దుకుంటే, దాని నుండి తప్పించుకొని నీ ప్రవర్తన దిద్దుకోవడం దేవునికి సంతోషం. దేవుడు చాలా ఆనందిస్తాడు నువ్వు దిద్దుకుంటే. నువ్వు దానిలో ఉండటం, నువ్వు పాతాళానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. నీ ప్రవర్తన దిద్దుకోవడం దేవునికి ఇష్టం. ప్రవర్తన దిద్దుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మన వైపు చూసి. మన ప్రవర్తన దిద్దుకుంటే బాగుండని కదా. అవును, రండి, నేను ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే కీర్తనల గ్రంథం 50వ కీర్తన 50వ కీర్తన 50వ కీర్తన 17వ వచనం. 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు ఏందంట? ఆయన అన్నాడు, నువ్వు దిద్దుకుంటే నాకు సంతోషం. నీ ప్రవర్తన దిద్దుకో అని చెప్తే నీక ఏమనిపించింది? కోపం వచ్చిద్దంట. ఏమన్నాడు? నీ ప్రవర్తన మార్చుకోరా నాయన, నీ ప్రవర్తన మార్చుకోమా అని చెప్తే ఏమొచ్చింది? కోపం వచ్చింది వాళ్ళకి. ఇది మంచి ప్రవర్తన కాదు నాయన, అమ్మా ఇది మంచి ప్రవర్తన కాదు నాన్న, యశుప్రభు నమ్ముకున్న వాళ్ళని ఇలాగ ప్రవర్తించకూడదు, ఇది తప్పు అని చెప్తే ఆ చెప్పిన వాళ్ళు అసహించుకుంటారు. నువ్వెవరు మాకు చెప్పడానికి? మాతో నీకేం పని, వెళ్ళిపోను ఇక్కడి నుంచి, మాతో నీకేం సంబంధం అని మాట్లాడతారు. నువ్వు మాకు చెప్పేదేంది, మాకు తెలుసుకో. అవునా? దిద్దుబాటు నీకు అసహించుకుంటావు దిద్దుబాటు చెప్పిన వాళ్ళకి. నీ ప్రవర్తన మార్చుకో, ఇది కాదు అని చెప్తే, ఇలా చేయకూడదు అని చెప్తే, ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే, ఇలా చేయకూడదు కదా అని అడిగితే, మీకు చెప్పినప్పుడు ఏమన్నా తెలుసా? అవును ఇలా చేయకూడదు మాట నిజమే. ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా పొరపాటు జరిగితే పొరపాటుని దిద్దుకోవటం మంచిదే, కానీ పొరపాట్లను దిద్దుకోవడానికి బదులుగా నీ పొరపాటును చెప్పిన వాళ్ళని అసహించుకొని దూరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఇక్కడ రాసిన దిద్దుబాటు నీకు అసహ్యము. నీ ప్రవర్తన దిద్దుకోవటం లేదా? ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఏమైనా చదివామంటే, దుష్టత్వము మరణానికి వెళ్ళిపోద్ది. దుష్టత్వం మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. నీ ప్రవర్తన దిద్దుకుంటే దేవునికి సంతోషం. దేవుడు దానిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. రండి అని పిలుస్తూ ఉన్నాడు మనల్ని. నీ ప్రవర్తన మార్చుకోమంటా ఉన్నాడు. ప్రవర్తన మార్చుకుంటే ఆయన సంతోషించి ఆనందించి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాడు. నీ నడవడం మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపు మార్చుకో, నీ ఉద్దేశాన్ని మార్చుకో. దేవుడు చెప్పే మాటలు ఇవే. మార్చుకో, మంచి నడవడిని నేర్చుకో, మంచి ప్రవర్తన నేర్చుకో, మంచి ఆలోచన నేర్చుకో. పోకిరి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకొని ఇలాంటి పోకిరి మాటలు మాట్లాడతారా అని అంటే వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. పోకిరి శాస్త్రాలు చేసేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు నమ్మి ఇలాగ చేస్తారా అంటే వారు మనల్ని అసహించుకుంటారు. వారు ప్రవర్తన దిద్దుకోరు. ఉన్నారా లేరా? పోకిరి పనులు చేసేవాళ్ళు, పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా? చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళతో మనం ఇలా చెయ్యకూడదు, ఇవి మార్చుకోండి అంటే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు, చాటున మనల్ని దూషిస్తారు కూడా. వ్యధావేదిగా కూడా దూషించినా మనం ఏం చేయగలం? వాళ్ళని మార్పు లేని వాళ్ళు, మారని వాళ్ళు ఉన్నారు. అందుకనే మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, మనమైనా మారాలి అని, మన ప్రవర్తన అయినా మారటం వల్ల మనకు మేలు కలుగుతుందని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మారితే మంచిది, ప్రవర్తన దిద్దుకుంటే మంచిది.
దిద్దుబాటు మంచిది, ప్రవర్తన గురించి ఆలోచన చేస్తే మంచిది. ఆయన అన్నాడు, నా ప్రవర్తన మంచిది కాదు, నేను పాపిని, నా పాపములను చూడు ప్రభువా, నీ ఎదుటే చేశాను, నా పాపములు క్షమించమని అడిగాడు ఆయన. నా పాపములను క్షమించు అని అడిగాడు. ఒక ఆయన అన్నాడు, నేను యథార్థంగా నీతో నడిచాను, సత్యముతో నేను ఎట్టు నడుచుకుంటున్నానో నీకు తెలుసు ప్రభువా అన్నాడు. వారిద్దరూ చేసిన ప్రార్థనలో ఒక గొప్ప సత్యం ఉంది మనం నేర్చుకోవడానికి. ఒకవేళ యథార్థమంతులు ప్రభు అని దేవునికి చెప్పుకోవచ్చు. ఒకవేళ పాపము లేదా దేవునికి విరోధమైన పని ఉంటే, నా నడవడు బాగలేదు ప్రభా, నా నడవడి నీకు విరోధంగా ఉంది నాయన, నా నడవడి నీకు సమ్మతంగా లేదు ప్రభా, నా నడవడిని మార్చు, నేను మార్చుకోలేకపోతా ఉన్నాను, నీకు అప్పగిస్తా ఉన్నా, నన్ను మార్చు, నన్ను మార్చమని దేవునికి చెప్తే దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రవర్తన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రవర్తన మార్చే దేవుడు. రండి నేను ఈ మాట చదువుతాను రండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18 వచనం. మీ పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువులు చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరగరా అని అన్నాడు. అంటాడు, మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా. వ్యర్థముగా ప్రవర్తించారు చూసారా, ఆ చెడ్డ ప్రవర్తన, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన, ఇష్టానుసారంగా నడుచుకున్నారు చూసారా, ఆ ఇష్టంగాని నడబడి దేవునికి ఇష్టంగాని కార్యాలు చేశారు చూసారా, ఆ కార్యములను విడిచిపెట్టినట్లుగా ఏం చేశాడో తెలుసా దేవుడు? విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావడానికి గల కారణం ఏందో తెలుసా అంటే, అమూల్యమైన రక్తము, అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభు రక్తము, సిలువలో చిందిన యేసుక్రీస్తు ప్రభు రక్త ధారలు ఆ పాపము నుండి మనల్ని విడిపించినవి, వ్యర్థ ప్రవర్తన నుండి మనల్ని విడిపించినాయి, చెడు ప్రవర్తన నుండి, చెడ్డ ఆలోచన నుండి, చెడ్డ తలంపుల నుండి మనల్ని విడిపించినాయి. ఎక్కడో ఉన్నావు లోకంలో, దేవుడు తెలియని చోట ఉన్నావు, దేవుడు అంటే ఏందో తెలిసేలాగా చేసింది యేసుక్రీస్తు ప్రభు రక్తధారలే. శిలువలో ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి, ఆయన మేకుల చేత కొట్టబడి శిలువకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన మాటతో మనమందరము క్షమించబడ్డాం. ఆ క్షమాపణ మనందరిని క్షమించటానికి కారణమైంది. ఆ కారణమే ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనే మన ప్రవర్తన దిద్దుబాటై మనం పరలోకానికి వెళ్ళటానికి కారణమవుతుంది. మనం పరలోకానికి వెళ్ళటానికి ఆ శిలువ రక్తమే మనం పరలోకి వెళ్ళటానికి మార్గం ఏర్పరిచింది. పాతాళానికి వెళ్ళవలసిన మనలను, మన పాపం మనల్ని పాతాళానికి విడుచుకొని పోతుంటుండగా, మన వ్యర్థ ప్రవర్తన మనలను నరక శిక్షకు తీసుకొని వెళుతుంటుండగా, యేసుక్రీస్తు ప్రభు రక్తము పాతాళానికి వెళ్ళే మనలను అడ్డగించి పరలోకానికి మళ్ళించింది. ఆ రక్తధారలే మనలను, ఆయన చూపించిన ప్రేమ మనం పరలోకానికి వెళ్ళడానికి కారణమైంది. అందుకని అంటాడు, మనం ఇక్కడ పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన రక్తములో ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా చేసి మరింత ఉగ్రత నుండి మనల్ని తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. మన ప్రవర్తన మారి మనము కూడా ఆయనతో ఉండాలి అన్న కోరిక మనకు కలిగేలాగా చేసింది. అందుకని అంటాడు, నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ఉద్దేశాన్ని మార్చుకో. నీ ప్రవర్తన మారితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రండి ఆ మాట చదువుదాం. మన ప్రవర్తన మారితే దేవుడు ఎలా ఇష్టపడతా ఉన్నాడో రండి. ఆ కీర్తన గ్రంథం 37 కీర్తన
23వ వచనం. 37వ కీర్తన 23వ వచనం. 23వ వచనం. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఒకని నడత దేవుని చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. మన ప్రవర్తన ఆయన ఆనందించేలాగుందా? మన ప్రవర్తన ఆయన ఆనందించేలాగుందా? ఆయన చేత మన నడత స్థిరపరచబడాలి అంటే మనం ఆయన్ని అడగాలి. ఎవరిని అడిగినా లాభం లేదు. ఆయన్ని అడగాలి. ఎవరైనా అడిగితే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ మనుషుని వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆయన అయితే భలే చెప్తాడు. ఎవరు భలే చెప్పినా ఏం లేదు. ఆయనైతే భలే ఎవరు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. నీవే ప్రార్థన చేయాలి. నీవే దేవుని పాదాల యొద్దకు వెళ్ళాలి. నీవే ఒప్పుకోవాలి. నాది నేనే ఒప్పుకోవాలి. నీది నీవే ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన నీవే సరి చేసుకోవాలి. నా ప్రవర్తన నేనే సరి చేసుకోవాలి. అప్పుడు దాకా నిన్ను సరి చేసేవాళ్ళు ఏ మనుషుడు సరి చేయలేడు. రక్షణ యెహోవాదే. క్రీస్తు రక్తధారలు మనల్ని రక్షించినాయి. ఏ మానవుడు నిన్ను రక్షించలేడు. ఏ మానవుడు నిన్ను నడిపించలేడు. ఏ మనిషి చేతిలో నీ విడుదల లేదు. దేవుని చేతిలో నీ విడుదల ఉంది. అందుకని దేవుని వైపుకి మిమ్మల్ని నేను మళ్ళిస్తూ ఉన్నాను. దేవుని వైపుకి, ఏ మనిషిని వైపుకి మిమ్మల్ని మళ్ళించిన ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ నేను గొప్పవాడని చెప్పుకుంటే మీరు నాకెళ్ళి మళ్ళొచ్చు. నేనేం గొప్పవాడిని కాదు. నేను పరలోకానికి వెళ్ళడానికి ప్రయాసపడతా ఉన్నాను. నా ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయాసపడతా ఉన్నాను. నేను దేవుని సన్నిధిలో పరలోకమందు అక్కడికి వెళ్ళినప్పుడు బడా నమ్మకమైన దాసుడా అని ఆయన అంటాడని ఆ ఆశతో నేను ముందు కొనసాగుతూ ఉన్నాను. మీరు కూడా అలాగా ముందు కొనసాగాలి అని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, మనం అందరం కలిసి ఆ మార్గాన్ని వెళదాం. ఇరుకు మార్గాన్ని ప్రవేశిద్దాం. యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో విశాల మార్గమైంది నరకము, ఇరుకు మార్గమైంది పరలోకము. జీవములోనికి ప్రవేశించాలి. ప్రవర్తన మారితే జీవములో ప్రవేశిస్తాం. ప్రవర్తన మారితే జీవములో ప్రవేశిస్తాం. నా ప్రవర్తనకు ప్రతిఫలం ఇచ్చెను అంటాడు ఒక ఆయన. రండి ఆ మాట చదువుదాం. కీర్తన గ్రంథం 18 కీర్తన 24 వచనం. 18 కీర్తన 24 వచనం. 24 వచనం. 24 వచనం. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల ఆ నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. ప్రతిఫలమిచ్చే దేవుడు. నువ్వు నిర్దోషమైతే, దోషము లేకపోతే అన్నాడు, నా ప్రవర్తనను బట్టి, నా నడవడిని బట్టి, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చాను. ప్రతిఫలం ఇచ్చాను. మన నడవడి, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశము అంతా యేసుక్రీస్తు ప్రభు పాదములు ఎద్దబెట్టాలి. అప్పుడు ఆయన అధికారం మన మీద ఉంటుంది. ఆయన అధికారం మన మీద ఉంటుంది. పరిశుద్ధాత్ముడు అప్పుడు మనల్ని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడని చెప్పాడు? సామెతల గ్రంథం. రండి, నేను ఈ మాట చదువుతాను. 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. 6 వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఏందట? నీ ప్రవర్తన అంతటి యందు, అంతటి యందా కొంత యందా? ఏమ్మా, కొంతేమో నాది, కొంతేమో ఆయనదంటే ఇక్కడ చెల్లదు. కొంత నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను, నాకు చెప్పేది ఎవరు అంటే కుదరదు. అంతటి యందు
ప్రతి మాటలో, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో, ప్రతి సమయములో మనము ముందుకు సాగేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలి. అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు, దేవునికి అధికారం ఇవ్వు. దేవుడు నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం ఉండాలి. నా ప్రవర్తన మీద దేవునికి అధికారం ఉండాలి. నా ఇష్టం అనటానికి వీల్లేదు. నా ఇష్టం అన్నవా, నీవు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనటానికి లేదు. నీ ఇష్టానుసారంగా చేస్తే నీవు ఏ ప్రతిఫలము దేవుని యొద్ద నుండి పొందలేవు. దేవుని యొద్ద నుండి ప్రతిఫలము పొందాలి అంటే, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా పరలోకం చేరాలి అంటే దేవునికి నీ ప్రవర్తన అప్పగించి ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయనకు లోబడి జీవించాలి. అందుకనే ఆయన మన ప్రభు. ప్రభు అంటే ఏమన్నట్టు? ఆయన ప్రభు అంటే ఆయన నా ప్రవర్తన పైన ఆయనకు అధికారం నేను ఒప్పుకున్నాను. ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన పరిపాలించువాడు, ఆయన పరిపాలన కింద నేను ఉన్నాను. ఆయన ప్రభు, నేను దాసుడను. దాసుడికి సొంతగా అధికారం లేదు, ఆయనకుంది నా మీద అధికారము. ఆయన దాసుడను, నేను ఆయన దాసురాలను. మనమందరం ఆయన దాసులము. ఆయన మన యజమానుడు, ఆయన మన ప్రభువు, ఆయన మన రక్షకుడు, ఆయన మన విమోచకుడు. విమోచించినవాడు, పాపముల నుండి విమోచించాడు, పాపం నుండి రక్షించాడు, పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులం కనుకనే ఈ దినాన పరిశుద్ధుడైన ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయన ఆరాధించగలుగుతా ఉన్నాం. ఆయనను ఆరాధించి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడం ద్వారా ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటారని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.